అందరికీ నమస్కారం. ఈరోజు మీనరాశివారికి జరగబోయే శుభాలు మరియు అశుభాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకోబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఈరోజు ఈ వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసిన వారికి శివుడు కృపతో అన్ని సమస్యలు పరిష్కరించబడతాయి. గృహోపకరణాలు లేదా విద్యుత్ సంబంధిత పనులు సజావుగా సాగుతాయి. కొత్త కనెక్షన్లు లేదా మరమ్మతులు విజయవంతంగా పూర్తవుతాయి. రియల్ ఎస్టేట్ లావాదేవీలలో మోసపోయే అవకాశం ఉంది. జాగ్రత్త అవసరం. భూముల కొనుగోలుకు సంబంధించిన చర్చలు విఫలమవుతాయి. తొందరపాటు నిర్ణయాలు తప్పులకు దారితీస్తాయి. ముఖ్యమైన విషయాలలో ఆచితూచి అడుగువేయాలి. ఎలాంటి క్లిష్ట పరిస్థితులనైనా మీరు ధైర్యంగా ఎదుర్కొంటారు. మీ ఆత్మవిశ్వాసం రెట్టింపవుతుంది. మీరు చదివిన పుస్తకాలపై సమీక్షలు రాయడం మీకు గుర్తింపును తెస్తుంది. మీ విశ్లేషణాత్మక నైపుణ్యాలు ప్రశంసించబడతాయి. పశుపోషణ ద్వారా రైతులకు మంచి లాభాలు కలుగుతాయి. పెంపుడు జంతువుల ఆరోగ్యం కూడా చాలా బాగుంటుంది. మీ సమయ నిర్వహణ సామర్థ్యం పెరుగుతుంది. మీరు మీ పనులను సకాలంలో పూర్తి చేస్తారు. వ్యాయామం చేయడం వల్ల మీ ఆరోగ్యం మరింత మెరుగుపడుతుంది. మీరు చురుకుగా ఉంటారు. ఒక మంచి సినిమా చూడటం మీ మూడ్ను మెరుగుపరుస్తుంది. వినోదం ద్వారా మానసిక ఉల్లాసాన్ని పొందుతారు. మీ వ్యక్తిగత అభివృద్ధికి ఇది చాలా అనుకూలమైన రోజు. మిమ్మల్ని మీరు మెరుగుపరుచుకుంటారు. మీ సంతానం అభివృద్ధి చెందుతారు. వారి భవిష్యత్తుకు మంచి మార్గం సుగమమవుతుంది. సన్నిహితులతో చిన్న విషయాలకే గొడవలు జరిగే సూచనలున్నాయి. మాటల విషయంలో సంయమనం పాటించడం చాలా అవసరం. వినోద కార్యక్రమాలలో పాల్గొనడం ద్వారా రోజంతా ఉల్లాసంగా గడుపుతారు. స్నేహితులతో కలిసి సినిమాకు వెళ్లే అవకాశం ఉంది. వృత్తిపరమైన అభివృద్ధికి సంబంధించిన సెమినార్లలో పాల్గొంటారు. మీ నైపుణ్యాలను మెరుగుపరుచుకోవడానికి కొత్త అవకాశాలు వస్తాయి. దాంపత్య జీవితంలో ఈ రోజు మీకు ఆనందకరమైన అనుభూతులు కలుగుతాయి. మీ బంధం మరింత దృఢపడుతుంది. మీరు భవిష్యత్తు సాంకేతికత గురించి తెలుసుకుంటారు. మీ జ్ఞానం పెరుగుతుంది. స్టార్టప్పుల రంగంలో మీకు మంచి అవకాశాలు లభిస్తాయి. మీరు విజయం సాధిస్తారు. మీరు పాల్గొనే వర్క్షాపులు కొత్త జ్ఞానాన్ని అందిస్తాయి. మీ నైపుణ్యాలు పెరుగుతాయి. వీటి ద్వారా వృత్తిపరమైన అభివృద్ధికి మార్గం సుగమమవుతుంది. పై అధికారుల నుండి మీకు ప్రశంసలు లభిస్తాయి. మీ పనితీరును వారు గుర్తించి మీకు తగిన గుర్తింపు ఇస్తారు. పని ఒత్తిడి ఈరోజు చాలా అధికంగా ఉంటుంది. మీరు అధిక శ్రమపడినా ఫలితాలు తక్కువగా ఉంటాయి. మీ ప్రతిభను అభివృద్ధి చేసుకోవడానికి మంచి అవకాశం. కొత్త నైపుణ్యాలను నేర్చుకుంటారు. ఆలోచనాత్మక ఆటలలో మీరు విజయం సాధించలేరు. మీ మేధస్సు ఈరోజు కొద్దిగా మొద్దుబారినట్టు అనిపిస్తుంది. కళాకారులకు మంచి గుర్తింపు లభిస్తుంది. వారి సృజనాత్మకత వెల్లివిరుస్తుంది. రచన, ఎడిటింగ్ వంటి కూర్పు పనులలో ఉన్నవారికి ప్రశంసలు లభిస్తాయి. మీ సృజనాత్మక రచనలు అందరినీ ఆకట్టుకుంటాయి. మీ సంకల్ప బలం పెరుగుతుంది. ఎంత కష్టమైన పనైనా సాధించి చూపిస్తారు. వాతావరణ ఫలితాలు ప్రతికూలంగా ఉండవచ్చు. అనూహ్య మార్పులు చోటు చేసుకుంటాయి. వైద్యపరమైన సేవలు పొందడంలో జాప్యం జరుగుతుంది. సరైన వైద్య సహాయం సకాలంలో దొరకకపోవచ్చు. మీ దివ్య చింతనలో ఏకాగ్రత లోపిస్తుంది. దైవ కార్యాల పట్ల ఆసక్తి తగ్గుతుంది. సామాజిక సంబంధాలు విస్తరిస్తాయి. కొత్త పరిచయాలు ఏర్పడతాయి. మీరు సమాజంలో చురుకైన పాత్ర పోషిస్తారు. మీ జీవనశైలిలో మార్పులు తీసుకురాలేకపోవడం వలన అనారోగ్యానికి గురవుతారు. పాత అలవాట్ల వలన ఇబ్బందులు పెరుగుతాయి. మీరు వేసే ప్రయాణాలు విశ్రాంతిని, కొత్త అనుభవాలను ఇస్తాయి. వ్యాపార సంబంధిత ప్రయాణాలు గొప్ప విజయాలను అందిస్తాయి. మీ వృత్తిపరమైన నైపుణ్యాలు పెరుగుతాయి. పనిలో గుర్తింపు లభిస్తుంది. నైపుణ్యాల ఆధారంగా కొత్త బాధ్యతలు చేపడతారు. సాంస్కృతిక కార్యక్రమాలలో పాల్గొనే అవకాశం లభిస్తుంది. ఇది మీకు సంతోషాన్నిస్తుంది. మీరు సంప్రదాయ విలువలను గౌరవించి వాటిని పాటించి ఆదర్శంగా నిలుస్తారు. కౌన్సిలింగ్ తీసుకునేవారికి ఈరోజు స్పష్టమైన మార్గనిర్దేశం లభిస్తుంది. మానసిక సమస్యలు తగ్గుతాయి. మీరు ఎదుర్కొంటున్న చిన్న చిన్న సమస్యల నుండి ఉపశమనం కోసం దగ్గరలోని శివాలయానికి వెళ్లి ప్రదక్షిణలు చెయ్యండి. శివుని అనుగ్రహం వల్ల మీకు అంతా మంచే జరుగుతుంది. ప్రకృతి పట్ల ఆసక్తి పెరుగుతుంది. పర్యావరణ పరిరక్షణ కార్యక్రమాలలో పాల్గొంటారు. పచ్చదనాన్ని పెంచే ప్రయత్నాలు చేస్తారు. రాజకీయ రంగంలో ఉన్నవారికి ఈరోజు అనుకూలంగా ఉంటుంది. మీ నాయకత్వ లక్షణాలు ప్రకాశిస్తాయి. మీకు ప్రజా మద్దతు లభిస్తుంది. మీ సంక్షేమం పట్ల మీరు శ్రద్ధ వహిస్తారు. మీ ఆరోగ్యం మెరుగుపడుతుంది. మీరు శారీరకంగా, మానసికంగా చాలా దృఢంగా ఉంటారు. ప్రస్తుతం మీకు ఎలాంటి చట్టపరమైన సమస్యలు తలెత్తవు. మీరు న్యాయపరమైన వ్యవహారాలలో విజయం సాధిస్తారు.
ప్రేమ జీవితం సాఫీగా సాగుతుంది. భాగస్వామితో మరింత సన్నిహితంగా ఉంటారు. బీమాకు సంబంధించిన విషయాలు ఈరోజు సానుకూలంగా పరిష్కారమవుతాయి. కొత్త బీమా పాలసీలలో పెట్టుబడి పెడతారు. ఆధ్యాత్మిక యాత్రకు ప్రణాళికలు వేసుకుంటారు. దైవ దర్శనం చేసుకుంటారు. పరిశ్రమల యజమానులు కొత్త ఒప్పందాలు కుదుర్చుకుంటారు. వారికి మంచి లాభాలు సమకూరుతాయి. మీరు చేసే శుభార్థ క్రియలన్నీ దిగ్విజయంగా పూర్తవుతాయి. కొత్త శుభవార్తలు వినడానికి అనుకూలంగా ఉంటుంది. మార్కెటింగ్ వ్యూహాలు ఈ రోజు పూర్తిగా విఫలమవుతాయి. కొత్త కస్టమర్లను ఆకర్షించడంలో విజయం సాధించలేరు. వ్యవసాయ రంగంలో ఉన్నవారు పెట్టుబడుల విషయంలో నష్టపోయే ప్రమాదం ఉంది. పంటలకు సంబంధించిన సమస్యలు, వాతావరణ మార్పుల ఇబ్బందులు ఎదురవుతాయి. ఇంజనీరింగ్ రంగంలో ఉన్నవారికి కొత్త ప్రాజెక్టులు లభిస్తాయి. మీ నైపుణ్యాలకు గుర్తింపు వస్తుంది. మీ వ్యక్తిత్వం అందరినీ ఆకర్షిస్తుంది. మీ మాట తీరు, నడవడిక ప్రశంసలు అందుకుంటాయి. ఇన్నోవేషన్ రంగంలో మీ ఆలోచనలు ప్రశంసలు అందుకుంటాయి. కొత్త ఆవిష్కరణలు విజయం సాధిస్తాయి. ఫోటోగ్రఫీ మీ నైపుణ్యాన్ని అభివృద్ధి చేయడానికి మంచి అవకాశం లభిస్తుంది. మీ సృజనాత్మక ఫోటోగ్రఫీకి ప్రత్యేకమైన గుర్తింపు దొరుకుతుంది. ఈ రోజు మీరు మనస్ఫూర్తిగా ఆనందాన్ని అనుభవిస్తారు. కొత్త ఉత్సాహంతో ఉంటారు. చిన్న చిన్న విజయాలు కూడా మీకు గొప్ప సంతోషాన్ని కలిగిస్తాయి. ఆహార విషయంలో జాగ్రత్తగా ఉండాలి. జీర్ణ సంబంధిత సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. మీలోని సృజనాత్మకత బయటకు వస్తుంది. కొత్త ఆలోచనలతో ముందుకు వెళుతారు. నాటకరంగంలో ఉన్న కళాకారులకు మంచి గుర్తింపు లభిస్తుంది. వేదికపై మీ ప్రదర్శన అందరినీ ఆకట్టుకుంటుంది. సామాజిక మాధ్యమాల వాడకం వల్ల కొన్ని అనవసరమైన తగాదాలు తలెత్తుతాయి. మీ సమయం వృధా అవుతుంది. సామాజిక సేవలో చురుకుగా పాల్గొంటారు. ఇతరులకు సహాయం చేస్తారు. స్వచ్ఛంద సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. సమాజానికి సేవ చేస్తారు. మీరు చేపట్టే పర్యటనలు మీకు కొత్త అనుభవాలను అందిస్తాయి. అవి మీకు ఆనందాన్ని కలిగిస్తాయి. ఆర్థిక పెట్టుబడులకు ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. దీర్ఘకాలిక లాభాలు పొందుతారు. ఈ రోజు మీరు మంచి ఆరోగ్యంతో ఉంటారు. శారీరక, మానసిక ఉల్లాసం లభిస్తుంది. మీ భవిష్యత్తు ప్రణాళికలు విజయవంతమవుతాయి. మీరు అనుకున్నవన్నీ సాధిస్తారు. లైఫ్ కోచింగ్ ద్వారా మీరు ఎంతో మందికి మార్గదర్శనం చేస్తారు. మీకు సంతృప్తి లభిస్తుంది. సముద్రయానాలు లేదా సముద్ర సంబంధిత వ్యాపారాలు నిరాశ కలిగిస్తాయి. జల ప్రయాణాలలో జాగ్రత్త అవసరం. ఫిషరీస్ వ్యాపారం వారికి లాభాలు వస్తాయి. కొత్త అవకాశాలు లభిస్తాయి. కుటుంబంలో శుభకార్యాలు జరగడంలో ఆలస్యం ఏర్పడవచ్చు. శుభకార్యాల నిర్వహణలో అనవసరమైన ఖర్చు పెరిగిపోతుంది. ఆర్థిక లావాదేవీలలో ఈరోజు భారీ నష్టాలు ఎదురయ్యే అవకాశం ఉంది. ఊహించని ఖర్చులు పెరగడం వలన పొదుపుపై తీవ్ర ప్రభావం పడుతుంది. చిన్న చిన్న విషయాల వల్ల కూడా మనస్సుకు ప్రశాంతత లోపిస్తుంది. ఒత్తిడి, ఆందోళన కారణంగా మానసిక శాంతి దూరమవుతుంది. క్రీడలలో పాల్గొనేవారికి శారీరక అలసట ఎక్కువగా ఉంటుంది. చిన్నపాటి గాయాల పట్ల కూడా అప్రమత్తంగా ఉండాలి. మీరు విశ్వసించిన వ్యక్తుల పట్ల నేడు నమ్మకం సన్నగిల్లుతుంది. ఇతరుల మోసపూరిత మాటలకు గురయ్యే ప్రమాదం ఉంది. మీరు ఇతరుల పట్ల ఆత్మీయతను పెంచుకుంటారు. సంబంధాలు మరింత బలపడతాయి. జల వనరుల పట్ల అవగాహన పెరుగుతుంది. వాటిని సంరక్షించడానికి కృషి చేస్తారు. మీ స్వీయ నమ్మకం పెరుగుతుంది. మీరు ఏ పనినైనా విజయవంతంగా పూర్తి చేస్తారు. సంగీతంలో ఉన్నవారికి మంచి అవకాశాలు లభిస్తాయి. కొత్త స్వరాలు కూర్పు చేస్తారు. మీరు గతంలో చేసిన కృషికి తగిన ఫలితాలు ఈరోజు కనిపించవు. పాత సమస్యలు మళ్లీ తలెత్తి మిమ్మల్ని ఇబ్బంది పెడతాయి. వ్యవసాయ రంగంలో మీకు మంచి లాభాలు వస్తాయి. పంటలు బాగా పండుతాయి. టెక్నాలజీ సంబంధిత పరికరాలు మొరాయించవచ్చు. పనులకు అంతరాయం కలుగుతుంది. కొత్త సాంకేతికతను నేర్చుకోవడంలో వేగం తగ్గుతుంది. శివ పంచాక్షరి మంత్రం నమఃశివాయను 108 సార్లు జపించడం వలన గ్రహపీడలు తొలగిపోతాయి. ఈ మంత్రం మీ సమస్యలకు శక్తివంతమైన పరిష్కారం చూపుతుంది. వృత్తిపరమైన, వ్యక్తిగత సంబంధాలు మెరుగుపడతాయి. పాత పరిచయాలు కొత్త అవకాశాలకు దారితీస్తాయి. ఈ రోజు మీ సమావేశాలు సక్రమంగా జరగవు. ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోలేకపోతారు. ఈ రాశివారికి ఈరోజు అదృష్టం కలిసొస్తుంది. అన్ని రంగాలలో విజయం సాధిస్తారు. ఈరోజు అదృష్ట సంఖ్య వచ్చేసి 7. ఈరోజు అదృష్ట రంగు వచ్చేసి ఆకాశ నీలం రంగు. ఈ విధంగా ప్రతిరోజూ మీ రాశిఫలాలను తెలుసుకోవాలంటే ఈ వీడియోని లైక్ చేసి మీ మిత్రులందరికీ షేర్ చెయ్యండి. ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చెయ్యండి.